హాయ్ బావా అని జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వెళ్ళగానే నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, నువ్వేం మాట్లాడావు అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అని అంటే, శౌర్యతో మాట్లాడాల్సిన మాటలేనా అవి అని అంటే, ఏంటి నేను ఇప్పటివరకు మా అమ్మతో తిట్లయ్యాయి, ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వు నీ గురించి మాట్లాడు బావా, ఆ దీప వాళ్ళ గురించి మాట్లాడుకు అనేది అంటూ ఉంటుంది. నీకు ఆ దీపకి ఏంటి సంబంధం, అంతనిగా మాట్లాడుతున్నావు అని అనేసరికి ఒకసారిగా చేయెత్తుతూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి నువ్వు నాకు కాబోయే భర్తవు బావా, నువ్వు కొట్టినా పర్వాలేదు కొట్టు అనేది అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి కార్తీక్ అయితే ఛేదించేసి, చిన్నపిల్లతో మాట్లాడాల్సిన మాటలేనా అని అంటే, కోర్టులో జరిగేదే కదా చెప్తున్నాను, చూసావు కదా బావా, కోర్టులో నరసింహ కసే అంతా ఉంది. అలాంటప్పుడు శౌర్యని రేపో మాపో తీసుకెళ్ళిపోయింది దీనికి ముందుగా చెప్తే ఏమైపోయింది, అయినా ఆ విషయంలో నన్ను నువ్వు అడగాల్సినంత అవసరం నీకేంటి, దీపిక నీకు ఉన్నది నిజమేనా బావా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి జ్యోత్స్న నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను దీప గురించి మాట్లాడడం లేదు, శౌర్య గురించి మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇదంతా దీప వల్లే కదా జరుగుతుంది, శౌర్య అంటావేంటి అంటే, శౌర్య చిన్నపిల్ల, తను ఇప్పుడు నరసింహ గురించి చెప్పి తన బాధ టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్లో తనకి ఏదైనా అయితే అని అంటే, తనకి ఏదైనా అయితే నీకేంటి అయింది బావా అనేది అంటూ ఉంటుంది. అయినా నువ్వెందుకు వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అసలు నాకేం అర్థం అవడం లేదు నీ గురించి, నేను ఎలా ఆలోచించాలో కూడా అర్థం అవడం లేదు అనేది జ్యోత్స్న కార్తీక్తో అంటూ ఉంటుంది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు జ్యోత్స్నతో.